నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. నిన్న తెలంగాణలో గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ జరిగిన విషయం తెలిసిందే. చాలా అట్టహాసంగా వేడుక జరిగింది. అటు సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా పలువురికి అవార్డ్స్ అందించిన నేపథ్యంలో మన మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా అటు ఎన్టీఆర్ పురస్కారం అనేది జాతీయ పురస్కారం రావడం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలు మెగాస్టార్ చేయడంతో మరొకసారి ఈ చర్చ తెర మీదకి రావడం జరిగింది. అంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి చాలా తోడ్పాటును అందిస్తున్నారు. ఏం చేయడానికైనా నా వైపు నుంచి ఎలాంటి సహకారం అందించడానికైనా సిద్ధమని చెప్తున్నారు. చాలా చాలా ధన్యవాదాలు. ఇలా అవార్డ్స్ ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించడం చాలా సంతోషంగా ఉంది అంటూ అక్కడ తెలంగాణ గవర్నమెంట్ని పొగుడుతూనే ఏపీలో కూడా ఈ విషయాన్ని ఒక్కసారి పరిగణలోనికి తీసుకొని ఆలోచిస్తే బాగుంటుంది, ఎందుకో అక్కడ కొంత సీతకన్ను వేశారేమో అన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించడము ఇప్పుడు ఒక రాజకీయ చర్చకైతే దారి తీయడం జరిగింది. మామూలుగానే సినిమాకి రాజకీయానికి విడదీయరాని అనుబంధము సంబంధం రెండు ఉన్న విషయం తెలిసిందే. మరి ఎందుకు చిరంజీవి గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది? పట్టించుకోవట్లేదా? తమ్ముడే అక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్న నేపథ్యంలో మరి ఆయన ఈ వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడాలంటూ కూడా కొందరు ఎవరికి తోచిన విధంగా వారు విశ్లేషణ చేస్తున్నారు. దీనికి సంబంధించి మనం కూడా ఒక పూర్తి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లాగట్టు శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. అంటే చాలా అంటే ఆయన చేసిన తర్వాత నమస్కారం కూడా పెట్టే సంస్కారం లేని వ్యక్తులు ఇప్పుడు గవర్నమెంట్ని నిందించడం ఏంటి? గవర్నమెంట్ ఫామ్ అయితే అట్లీస్ట్ వెళ్ళి విషెస్ చెప్పకుండా, అంటే సినిమా పెద్దలనే కాకపోయినా మీరు ఒక పొజిషన్లో ఉన్నప్పుడు ఓకే కంగ్రాచులేషన్స్ అని చెప్పే అది లేనప్పుడు మీరెందుకు వాళ్ళ దగ్గర నుంచి సహాయం కోరుతున్నారు అంటూ కొన్ని కామెంట్స్. అంటే ఎంత చేసినా పవన్ కళ్యాణ్ గారు గతంలో చేసిన కామెంట్స్ అంటే ఇదొకటి. ప్లస్ ఇప్పుడు ఈ విషయం తెర మీదకి రాగానే అసలు ఎవరెళ్ళి సినీ ఇండస్ట్రీ వాళ్ళు ఎవరెళ్ళి ఏపీ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళని విష్ చేశారు? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినా ఎవరు విష్ చేశారు? ఇప్పుడు ఏంటి మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, పట్టించుకోవాలి అంటూ మీరు కామెంట్ చేయడం ఏంటి? మీ తమ్ముడే కదా డిప్యూటీ సీఎంగా ఉన్నారు అంటే ఇలా రకరకాలుగా ఎవరికి తోచిన వ్యాఖ్యానాన్ని వాళ్ళు చెప్తున్నారు. మీరేమంటారు? ఇక్కడ ఇది చాలా చిరంజీవి గారు నన్ను చేసినటువంటి వ్యాఖ్యల్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చునంటే, చిరంజీవి గారు మరింత మందికి ప్రోత్సాహకాలు అందుతాయి, మరింత మందికి పురస్కారాలు వస్తాయి, మరింత మందికి గుర్తింపు వస్తుంది, మరింత మందికి అది ఒక విధమైనటువంటి శక్తిని ఇస్తుందనే ఉద్దేశంతో చిరంజీవి గారు చేశారు. ఇక్కడ మనం ఒక మౌలికమైనటువంటి అంశాన్ని ఇప్పుడు మనం చర్చించిపోతున్నాం. అదేమిటంటే 1990లో 89లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 90లో తెలుగు సినిమా పరిశ్రమ చెన్నై నుంచి అప్పటి మద్రాస్ హైదరాబాద్ తరలొస్తే నేను ఇటువంటి ప్రోత్సాహకాలు అందిస్తాను, ఇటువంటి విధి విధానాలను అనుసరించి నేను తెలియజేసిన తర్వాత మీకు డాక్టర్ దాసనారాయణరావు గారు పెద్ద ఎత్తున పూనుకొని ఆ రోజు మద్రాసు నుంచి హైదరాబాద్కి తెలుగు చలనచిత్ర పరిశ్రమ తరలి రావడానికి ముఖ్య భూమిక దాసనారాయణరావు గారు పోషించారు. పోషించిన తర్వాత 90లు 91 92 అది పూర్తయ్యేటప్పటికి ఏంటంటే 94 కల్లా మీకు తెలియకుండా హైదరాబాద్లో చిత్ర పరిశ్రమ వేళ్ళు అనుకుంది పూర్తి స్థాయిలో. స్టూడియోలకు స్థలాలు ఇచ్చారు. ఫిలిం నగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఏర్పడింది. అప్పట్లో 40,000 రూపాయలు వెళ్ళి హౌసింగ్ సొసైటీలో కడితే చాలా చెప్పుకోదగ్గ ప్లాట్ ఆ రోజు అలాట్ చేయడం జరిగింది. ఈవేళ ఆ ప్లాట్లో ఆకాశ హర్మ్యాలు నిర్మించుకుంటున్నారు, పెద్ద పెద్ద భవంతులు నిర్మించుకుంటున్నారు. ఇదంతా జరుగుతూ వచ్చింది. వచ్చిన తర్వాత మీకు 2014 ఏదైతే రాష్ట్ర విభజన జరిగిందో అప్పటి వరకు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాం, పరిశ్రమ ఇక్కడే ఉంది, రాజధాని ఇక్కడే ఉంది, కాబట్టి ప్రోత్సాహకాలు అన్నీ ఇక్కడే అందాయి. పురస్కారాలు, వేడుకలు, ప్రధానోత్సవాలు అన్నీ ఇక్కడే జరిగాయి. 2014లో ఎప్పుడైతే విడిపోయిన తర్వాత మొదట అక్కడ ఒక 3 సంవత్సరాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ 3 సంవత్సరాలకు సంబంధించి నంది పురస్కారాల వేడుకలు జరిగినాయి. చిరంజీవి గారికి కూడా రఘుపతి వెంకయ్య నాయుడు పురస్కారం ఇచ్చారు. కోడి రామకృష్ణ గారికి, వాణిశ్రీ గారికి వీళ్ళందరూ రఘుపతి వెంకయ్య నాయుడు ఇచ్చారు. అమితాబ్ బచ్చన్ గారికి, రజనీకాంత్ గారికి వీళ్ళందరికీ కూడా ఎన్టీఆర్ జాతీయ పురస్కారం ఇచ్చారు. మిగతా 3 సంవత్సరాలకు నంది పురస్కారాలు ప్రకటించిన తర్వాత ఆ పురస్కారాలు, ఆ వేడుకలు, ఆ ఎంటైర్ ఈవెంట్ ఏదైతే ఉందో చాలా విమర్శల పాలైంది. అప్పుడు అంటే సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి ఆర్టిస్టులని. హోటల్స్ సదుపాయం చాలా అంటే ఉన్నాయండి, విజయవాడలో హోటల్స్ లేక కాదు, స్టార్ హోటల్స్ ఉన్నాయి కానీ సరిపోయేనన్ని లేవు. అలా మీకు వెహికల్స్ కానీ ఈ కోఆర్డినేషన్ ఫెయిల్యూర్స్ ఇట్లా ఏదో కొంత జరిగిన తర్వాత అది విమర్శల పాలైన తర్వాత సరిగ్గా ఆ సమయానికి మన పరిశ్రమ పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కేసీఆర్ గారిని గెలిచారు.
కేసీఆర్ గారిని కలిసి అప్పుడు సింహ అవార్డులు అని పెట్టాలని, గద్దర్ అవార్డులు లేవండి, సింహ, అక్కడ నంది కాబట్టి ఇక్కడ సింహ అనే పేరు మీద అవార్డులు ఇద్దామని చెప్పి ఇక్కడ కేసీఆర్ గారి దగ్గర ఒక ఫైల్ పుటప్ చేశారు. ఆ ఫైల్కి సంబంధించి చాలా నెంబర్ ఆఫ్ మీటింగ్స్ జరిగినాయి. ఇక్కడ ఉన్న పరిశ్రమ పెద్దలందరూ కలిసిన తర్వాత అక్కడ జరిగినటువంటి ఆ విమర్శలు, అక్కడ అసంబద్ధంగా జరిగినటువంటి ఆ వేడుక, అవన్నీ చూసి కేసీఆర్ గారు నో చెప్పేశారు. ఎందుకు మనం ఇప్పుడు ఇక్కడ చేయడం అన్నారు. ఆయన పేర్లు పెట్టారు, పురస్కారం ఇక్కడ రఘుపతి వెంకయ్య నాయుడు అక్కడ ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా మనం రఘుపతి వెంకయ్య నాయుడు పురస్కారం ఇస్తాం. ఏ పురస్కారాలు ఉన్నాయో అవన్నీ కూడా కొనసాగుతాయి. ఇది నాగిరెడ్డి చక్రపాణి గారి పురస్కారం ఒకటి, బిఎన్ రెడ్డి గారి పురస్కారం ఒకటి, రఘుపతి వెంకయ్య నాయుడు గారి పురస్కారం ఒకటి, ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, దాంతోపాటు పైడి జయరాజు గారి పురస్కారం, కాంతారావు గారి పురస్కారం, ఇట్లా కొన్ని వీళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. అయితే అవన్నీ కూడా కేసీఆర్ గారు వాటిని వద్దని అనుకున్నారు. అయిపోయింది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 2025 తర్వాత 2026 వరుసగా 2 వేడుకలు, ఇప్పుడు వెంటనే 2 వేడుకలు కళ్ళు మూసి తెరిచే వ్యవధిలో జరిగినాయి. తెలంగాణకు సంబంధించినటువంటి కవులు, కళాకారులు, రచయితలు, పరిశోధకులు, చరిత్రకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా గౌరవిస్తున్నారు. వాళ్ళందరికీ పురస్కారాలు, కొత్త పురస్కారాలు పుట్టుకొచ్చినాయి. కొత్త పురస్కారాలు ప్రదానం చేస్తున్నారు చాలా పెద్ద ఎత్తున. గతంలో నాకు తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించేటటువంటి పురస్కారాలకు ఇంత నగదు పారితోషికం ఎక్కడ ఏ రాష్ట్రంలో ఇవ్వటం లేదు. తెలంగాణ ప్రభుత్వంలో లక్షలాది రూపాయలు ఒక్కొక్క పురస్కారం వింటుంటే కొన్ని లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఆ పురస్కారం యొక్క నగదు వింటేనే మనకు ఆశ్చర్యం వేస్తుంది. అంత ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వటం లేదు. వాళ్ళు ప్రవేశపెట్టారు. అది రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఒక విధంగా ఇది తమ ప్రభుత్వం యొక్క పనితీరుని, మా ప్రభుత్వంలో మేము ఈ పురస్కారాలు ప్రవేశపెట్టి మేము వీటిని సజావుగా కొనసాగిస్తున్నాం ఈ వేడుకని అనేటటువంటి ఘనత ఏదైతే ఉందో ఆ ఘనతని తన ప్రభుత్వానికి ఆపాదించుకోవడానికి ఆయన మొదలుపెట్టారని అనిపిస్తుంది. అనిపించిన తర్వాత గత సంవత్సరం పైడి జయరాజు గారి పురస్కారం మణిరత్నం గారికి ఇచ్చారు, ఈ సంవత్సరం కమల్ హాసన్కి ఇచ్చారు. ఇట్లా గత సంవత్సరం రఘుపతి వెంకయ్య నాయుడు గారి పురస్కారం యడమూరి వీరేంద్రనాథ్కి ఇచ్చారు. యడమూరి వీరేంద్రనాథ్ గారి కాంట్రిబ్యూషన్ ఏంటి అంటే మనకు అర్థం కాదు అసలు ఇప్పటికీ. ఈవేళ రఘుపతి వెంకయ్య నాయుడు గారి పురస్కారం రమేష్ ప్రసాద్ గారికి ఇచ్చారు. ఓకే, పురస్కారాలన్నీ ఇచ్చుకుంటూ వస్తున్నారు. చిరంజీవి గారు ఏంటంటే అక్కడ చేస్తే బాగుంటుంది అని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో అక్కడ చెయ్యాలి అని అంటే ఎవరో పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తావించారు. ఉప ముఖ్యమంత్రిగా మీ సోదరుడే ఉన్నారు కదంటే, మరి నందమూరి బాలకృష్ణ గారు ఎవరు? సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరు? లోకేష్ గారు ఎవరు? వాళ్ళందరూ ఎన్టీ రామారావు గారు, పురంధేశ్వరుడు గారు ఎవరు? అందరూ ఎన్టీ రామారావు గారి కుటుంబమే కదా. మరి అక్కడ వాళ్ళు చాలా అద్భుతంగా ఆ కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహించవచ్చు. విమర్శల పాలవుతామని ఒకే ఒక భయం అయితే ఉంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి. అక్కడ చేస్తే ఏంటంటే, ఇక్కడున్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరూ పలానా నోవాటెల్కి వచ్చేయండి, లేకపోతే పలానా హైటెక్స్కి వచ్చేయండి అంటే మనం రెడీ అయిపోయి ఈవినింగ్ మనం ఇన్విటేషన్ పట్టుకొని మనం వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి వీళ్ళందరూ అంటే ఏంటంటే టూ అండ్ ఫ్రో ఫ్లైట్ టికెట్లు వేసి వీళ్ళని తీసుకెళ్ళి వీళ్ళని అక్కడ హోటల్స్లో పెట్టి ఏ అవార్డీస్ని అందరినీ, అవార్డీస్తో పాటు 100 మాగదులు బోల్డ్ మంది వస్తారు. నాతో 4 వస్తున్నారని చెప్తారు ఏ స్టార్ అయినా. ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనకు అవసరం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు చాలా హాయిగా, ఆనందంగా, సంతోషంగా, సజావుగా అక్కడ ప్రభుత్వాన్ని వాళ్ళు అక్కడ నిర్వహించుకుంటూ వెళ్తున్నారనమాట. ఇవన్నీ ఇప్పుడు మనకు అవసరమా ఇప్పుడు ఈ కంచిగరుడ సేవ అని చెప్పి అనుకుంటుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. కానీ ఇప్పుడు ఆయన కామెంట్స్ కాకైతే రేపింది కదా. రేపింది ఎందుకంటే అంతటి ఆయన, అందులోనూ అక్కడ తెలంగాణ సీఎం ఉండగా అంత పెద్ద స్టేజ్ పైన ప్రస్తావించడము అనేది. దీనిలో ఒక మెలిక ఉందండి. ఇప్పుడు ఇది ఎవ్వరు ఈ మెలికని ప్రస్తావించటంలా, ఎవరు దీని గురించి ఆలోచించటంలా. చెప్పనా నేను మీకు ఆ మెలిక ఏంటో. తెలంగాణ ప్రభుత్వం ఈ సంవత్సరం ఎవరికి ఇచ్చింది? ఎన్టీఆర్ జాతీయ పురస్కారం ముందుగా ప్రకటించారు, చిరంజీవి గారికి ఇచ్చింది. వాళ్ళు ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు చిరంజీవి గారికే ఇవ్వాలా, లేకపోతే ఇంకొకరికి ఎవరికైనా ఇవ్వాలా? రఘుపతి వెంకయ్య నాయుడు ఎవరికి ఇవ్వాలి? ఉత్తమ నటుడు అంటే ఏంటి? ఉత్తమ నటుడు తండేల్ నాగచైతన్య. చాలామంది అసలు నాగచైతన్య ఏం చేశాడు, అసలు ఎందుకు ఇచ్చారు నాగచైతన్యకి? డైలాగులు చెప్పడం రాలేదు, శ్రీకాకుళం రాసి పలకలేదు అన్నారు. అమ్మాయికి ఎందుకు ఇచ్చారు? రష్మికకి. అంటే గ్లామర్ కావాలి అక్కడ. హీరో ఇది ఫిలింఫేర్ స్టైల్ అండి. ఫిలింఫేర్ ఏంటంటే ఎందుకు ఇచ్చారు సడన్గా ఎందుకు ఇచ్చారు అబ్బా అని అనిపిస్తుంది కొంతమందికి. వాళ్ళకి ఆ గ్లామర్ కావాలి, యాడెడ్ గ్లామర్. అక్కడికి వచ్చి అటెండ్ అయ్యి వాళ్ళు అక్కడ ఉండటం ఇంపార్టెన్స్ అనమాట. మీ గోకిన రామారావు ఈ పేరు మీరు ఎప్పుడన్నా విన్నారా? మూడు పేర్లు చెప్తాను నేను, 2 పేర్లు మీరు నాకు తెలుసు అంటారు. గోకిన రామారావు ఈ పేరు విన్నారా? విన్నట్టు ఉంది, బట్ ఐడియా రావట్లేదు. చాలా స్టేజ్ మీద నుంచి వచ్చినటువంటి చాలా గొప్ప ఆర్టిస్ట్ అండి ఆయన. ఉత్తమ నటుడు మీకు తెలుసా కదా? ఉత్తమ నటుడు తర్వాత మీకు హేమసుందర్ అని ఆయన ఉత్తమ నటుడు మీకు తెలుసా? హేమసుందర్ రెడ్డి ఆయన పేరు. నాలాగా ఎందరో అనే సినిమాలో ఆయన ఉత్తమ నటుడు. ఎవరికైనా తెలుసా?
తెలియదు. డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు ఉత్తమ నటుడు అని మీకు తెలుసా? మన ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఉత్తమ నటుడు అని తెలుసు. ఉత్తమ విలను, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ క్యారెక్టర్ నటుడు కాదు, ఉత్తమ నటుడు అని మీకు తెలుసా? ఎందుకు వాళ్ళందరూ ఉత్తమ నటులు అయ్యారు? ఒకప్పుడు ఏంటంటే 70s లో నటనకు ప్రాధాన్యం ఉన్నటువంటి వాళ్ళని చూసి వాళ్ళ నటన ఉత్తమ నటన అని, అది తర్వాత ఏమైంది, పలానా హీరోకి ఇవ్వకపోతే, పలానా హీరో డాన్స్ మీదకి రాకపోతే, పలానా హీరోయిన్ డాన్స్ మీదకి రాకపోతే ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి సినిమాటోగ్రఫీ మినిస్టర్, INPR మినిస్టర్ ఇంతమంది డాన్స్ మీద ఉండి హీరోయిన్లు లేకపోతే ఎలాగనే ఆ తర్వాత ఉత్తమ నటి అంటే హీరోకే ఇవ్వాలి, హీరోయిన్కి ఇవ్వాలి అనేటటువంటి ఒక పారామీటర్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇక్కడ నాగ చైతన్య, రష్మిక మండన్న అండి. ఇప్పుడు అక్కడ ఎవరికి ఇవ్వాలి, అక్కడ ఎవరికైనా ఇచ్చారు అనుకోండి, వేరే 2 పేర్లు అనుకుందాం కాసేపు. నాగ చైతన్య కాదు, రష్మిక కాదు అంటే తెలంగాణ ప్రభుత్వం సరైనటువంటి న్యాయం చేయలేదు ఉత్తమ నటికి. ఇక్కడ సరైనటువంటి న్యాయం ఇక్కడ జరిగింది. ఈ విధమైనటువంటి చర్చలు వస్తాయి. ఓకే, చిరంజీవి గారి పురస్కారం ఉంది, తెలంగాణ ప్రభుత్వం ఒకసారి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం ఇచ్చి, ఇప్పుడు ఎన్టీఆర్ జాతీయ పురస్కారం ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఇవ్వాలి? చిరంజీవి గారికి ఇవ్వాలి, ఇంకెవరికైనా ఇవ్వాలా? ఓకే, మీకు మెలిక అర్థమైంది కదా? అర్థమైంది. కాకపోతే ఆల్రెడీ ఒకరికి వచ్చినప్పుడు ఇంకో ప్రతిభ ఉన్న వ్యక్తికి ఇవ్వడంలో తప్పులేదు. కానీ ఏంటంటే చూసారా, ఆ ప్రభుత్వం చిరంజీవి గారికి ఇచ్చింది, ఈ ప్రభుత్వం ఈయనకి ఇచ్చింది అంటే ఇవి మొదలవుతాయి, మళ్ళీ ఈ చర్చలు మొదలవుతాయి. అలా భయపడుకుంటూ పోతే ఎవరికి రావు, ఎవరికి ఏ పురస్కారాలు. మొన్న భరద్వాజ్ గారు అన్నట్టు లక్ష్మణ్ పెడితే ఏంటి, గద్దరని పెడితే ఏంటి తల్లి, అవార్డులు అయితే వస్తున్నాయి కదా, అది కదా ఇంపార్టెంట్, ఆ ప్రోత్సాహం కదా ఇంపార్టెంట్. దానికి ఏ పేరు పెట్టుకుంటే ఏంటి, అవార్డ్స్ ఇస్తున్నారు సరే, విమర్శ లేకపోతే మంచా చెడా, తెర మీదకైతే అవైతే నడుస్తున్నాయి కదా, ఎవరు ఆశపడే వాళ్ళైతే ఆశపడతారు కదా, తప్పేముంది అన్నట్టు ఉంది ఇప్పుడు. అంతే వ్యవస్థ. చాలా మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.